కొన్నిసార్లు మూవీ చూడాలనున్నా ఏం చూడాలో తెలియదు. అప్పుడు ఇవి చూడండి. వాచ్ దీస్ మూవీస్ బిఫోర్ యూ డై. యెస్, చనిపోయే ముందు చూడండి. ఫస్ట్ నా వీడియో చూడండి. తర్వాత మూవీస్ చూడండి. దాని తర్వాత మీ ఇష్టం. మీ సావు మీరు సావండి. ఓ మూవీ లిస్ట్ తీస్తే అదే 'గాడ్ ఫాదర్', అదే 'తారే జమీన్ పర్', అదే 'ఫైట్ క్లబ్', అదే బ్రెయిన్‌లెస్ యాక్షన్ మూవీస్ విని విని మనకి రాని పని ట్రై చేయకూడదు. విసిగెత్తిపోయారా? వాచ్ దీస్ బెస్ట్ అండర్ రేటెడ్ మూవీస్. అండ్ యెస్, ఆర్డర్ లేదు, డెలివరీ లేదు. గుర్తొచ్చినప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆన్ ద లిస్ట్ రీసెంట్‌గా రిలీజ్ అయిన 'సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్'. మాలేగావ్ అన్న చిన్న ఊర్లో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఒకరోజు సడెన్‌గా సినిమా తీద్దామని ప్లాన్ ఏస్తారు. అండ్ ఏం చేయాలో తెలియక ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాలకి ప్యారడీ తీస్తారు. అలా తీసే ప్రాసెస్‌లో వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులేంటి, లేదా పోస్ట్ రిలీజ్ ఫ్రెండ్స్ ఎలా మారారు అనేది సినిమా. మూవీలో క్యారెక్టర్స్ ఆర్ ద హైలైట్. ప్రతి క్యారెక్టర్ చాలా రిలేటబుల్‌గా అలా కనెక్ట్ అయిపోతాం క్యారెక్టర్స్‌తో. అలా సినిమా మొత్తం అలా నవ్విస్తూ, ఎంటర్‌టైన్ చేస్తూ ఎండ్‌కొచ్చేసరికి ఏడిపిస్తది సినిమా. అలా ఫ్రెండ్స్‌తో మంచి సినిమా చూడాలనుకుంటే బెస్ట్ వాచ్. లేదా ఫ్యామిలీతో చూడాలన్నా ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రైమ్‌లో ఉంది, చూడండి. बासमती चल चल बिंदास ए बासमती నెక్స్ట్ ఆన్ ద లిస్ట్ నా ఫేవరెట్ సినిమా 'తుంబాడ్'. ఇలాంటి సినిమా ఇండియాలో నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్ అంతే. రిలీజ్ అయినప్పుడు ఎవరు పెద్ద చూడలేకపోయినా తర్వాత సినిమా చాలామంది చూశారు. బట్ మనలో చాలా కొంతమందే చూశారు. అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ జెమ్ మేడ్ ఇన్ ఇండియా. అసలు ఆ వరల్డ్ గానీ, క్యారెక్టర్స్ కానీ, స్టోరీ గానీ, ప్రొసీడింగ్స్ కానీ మస్ట్ వాచ్ అంతే. ఆ కొన్ని సీన్స్ అయితే ఇంకా అలా బ్రెయిన్‌లో రికార్డ్ అయిపోయింది. అసలు స్టోరీ లైన్ చెప్పాలనున్నా స్పాయిల్ అయిపోద్దని చెప్పట్లా. నా మీద ఏంటి నా మీద నమ్మకం పెట్టుకొని చూడండి. ప్రైమ్‌లో ఉంది. ఏంటి ఇప్పుడు ఏంటా బిల్డప్? हमारी कौन सी कहानी बाबा? अंदर जाएगा तो सब याद आ जाएगा. అవును, మన తెలుగు సినిమా. ఏం చేద్దాం, మనోళ్ళు సినిమా ఎలా ఉన్నా చూసేసరికి అసలు ఏం మిగలలేదు. మరి కరువులో ఉన్నట్టు చూస్తాం కదా మనం. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అసలు సినిమా రిలీజ్ అయినప్పుడు చాలామంది చూడలేదు కానీ ట్రస్ట్ మీ, వాచ్ దిస్ మూవీ చాలా బాగుంటుంది. మన హీరో ఒక ఆటో డ్రైవర్. ఒకరోజు తన ఆటోలో ఎవరో కస్టమర్ ఒక కెమెరా వదిలేస్తాడు. ఆ కెమెరాతో వాళ్ళ ఊర్లో వాళ్ళతో సినిమా తీద్దామని డిసైడ్ అవుతాడు మన హీరో. తీసాడా, అసలు ఆ కెమెరా ఎవరిది అనేది స్టోరీ. ప్రిమైజ్ సూపర్ బాయ్స్‌లో ఉన్న బోత్ ఆర్ వెరీ డిఫరెంట్. సూపర్ బాయ్స్‌లో ఫ్రెండ్‌షిప్ అరౌండ్ రివాల్వ్ అయితే ఈ సినిమా ఊర్లో వాళ్ళ ఇన్నసెన్స్, వాళ్ళ మధ్యన రిలేషన్‌షిప్‌ని డిస్కవర్ చేస్తది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొహం మీద చిన్న చిరునవ్వు అయితే ఉంటది. లేకపోతే రాజ్ అండ్ డీకే ప్రొడ్యూస్ చేయరు కదా. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది, చూసేయండి. ఇదేరా ఇదే ఇట్లుందే ఇదే ఫోటోలు తీసినాక చేతులు పట్టే చెమట తుడుచుకోనెక్కే. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ రన్వే 34. అజయ్ దేవగన్ ఒక పైలట్. దుబాయ్ టు కొచ్చిన్ వెళ్ళాలి. బట్ కొచ్చిన్‌లో వెదర్ కండిషన్ బాగోక రన్వే 34 మీద ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తాడు. అండ్ ఎంక్వైరీలో అజయ్ దేవగన్ జర్నీలో ఆల్కహాల్ తీసుకున్నాడని ప్రూవ్ అయింది. తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి, అసలు తాగాడా లేదా, ఏమైంది అనేదే స్టోరీ. సినిమాలో ఓ ట్విస్ట్ అండ్ టర్న్స్ లేకపోయినా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎవ్రీ సెకండ్ హుక్ చేస్తుంది. అండ్ స్టోరీ ఎండ్ అయ్యేంత వరకు ఒక చిన్న సస్పెన్స్ మెయింటైన్ చేస్తుంది. అసలు ఏం చూడాలో తెలియక ఏదైనా కొంచెం యూనిక్‌గా చూడాలనుకుంటే ప్లీజ్ డూ చెక్ ఇట్ ఔట్. ఇట్స్ అవైలబుల్ ఆన్ ప్రైమ్. हमें कोई ऐसा इंफॉर्मेशन नहीं मिला. गुरुत्वाकर्षण, the law of gravity. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ వడ చెన్నై. వడ చెన్నై అండర్ రేటెడ్ ఏంట్రా దూత అని మీరు నన్ను అనొచ్చు. బట్ ఐ ఫీల్ సినిమా డిజర్వ్డ్ మోర్ అప్రిషియేషన్ అండ్ రికగ్నిషన్. మన తెలుగోళ్ళే ఎంతోమంది చూడలేదు. సినిమా మోస్ట్లీ తమిళ ఆడియన్స్‌కి రూటెడ్‌గా ఉండొచ్చు. కానీ వెట్రిమారన్ రైటింగ్‌కి ఈజీ టు ఈజీ పాన్ ఇండియన్ సినిమా ఇది. ధనుష్ ఒక క్యారమ్ బోర్డ్ ప్లేయర్. అలాంటి క్యారమ్ ప్లేయర్ ఎలా డాన్ అయ్యాడు అనేది సింపుల్ స్టోరీ లైన్. కాకపోతే మంచి నాన్ లీనియర్ స్ట్రక్చర్‌తో సూపర్ క్యారెక్టర్స్ అండ్ ఎలివేషన్స్‌తో అలా హై ఇస్తుంది. అండ్ వెట్రిమారన్ రైటింగ్ అయితే టాప్ నాచ్ అంతే. ఇది కూడా మస్ట్ వాచ్, చూసేయండి. హాట్‌స్టార్‌లో ఉంది. ஒருத்தன் செத்தா முடிகிற சண்டையாக்கா இது? నెక్స్ట్‌కెళ్ళే ముందు ఇంకా ఎంతసేపు మన సినిమాలే, పక్క రాజ్యానికెళ్ళి ఒక లుక్ ఏద్దాం. సో నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ 'అరైవల్'. ఏలియన్ మూవీస్ అనగానే గుర్తొచ్చేదేంటి? 'ఎజ్ ఆఫ్ టుమారో', 'టుమారో వార్స్' ఇలాంటి బ్రెయిన్ డెడ్ సినిమాలే. లేదా 'కోయి మిల్ గయా' ఇలాంటి మీడియాకర్ సినిమాలు. అంతే తప్ప ఒక మంచి డ్రామా, మంచి స్టోరీ ఉన్న సినిమా చూడాలంటే ప్లీజ్ వాచ్ దిస్. సో ఔట్ ఆఫ్ నోవేర్ ఏలియన్స్ ఎర్త్ మీదకొస్తారు. సో వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి యూఎస్ గవర్నమెంట్ కొంతమందిని హైర్ చేస్తుంది. అసలు ఎందుకొచ్చారు? ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి? అసలు వాళ్ళ అజెండా ఏంటో తెలియాలంటే యూ హావ్ టు వాచ్ దిస్ మూవీ. అసలు ఫస్ట్ హాఫ్ మంచి టెన్షన్‌తో వెళ్ళిపోద్ది విత్ గుడ్ సస్పెన్స్. సెకండ్ హాఫ్ డ్రామా కూడా చాలా అంటే చాలా బాగా వర్క్ అయిద్ది. స్టోరీ రివీల్ అయ్యే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్ అయిపోద్ది సినిమా. ప్లీజ్ చెక్ ఇట్ ఔట్. హైలీ రికమెండెడ్. ప్రైమ్‌లో ఉంది. They arrive.
క్రిస్టోఫర్ నోలన్ అనగానే అదే ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్ లేదా మెమెంటో అంటారు కానీ ఒక్కసారి ఈ సినిమా చూడండి. వన్ ఆఫ్ హిస్ ఫైనెస్ట్ వర్క్స్. అసలు ఇద్దరు మెజిషియన్స్ మధ్యలో రైవల్రీ కానీ, డ్రామా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఇంకా నోలన్ లెవెల్ అంతే. సౌండ్ డిజైనింగ్ కానీ, విజువల్స్ కానీ చాలా బాగుంటుంది. చూడండి, ఒక మంచి కొత్త ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేస్తుంది. హైలీ రికమెండెడ్. I can recognize an obsession. No good will come of it. మూవింగ్ ఫార్వర్డ్, అ టాక్సీ డ్రైవర్. అసలు ఎటువంటి నాలెడ్జ్ లేకుండా జస్ట్ చూద్దామని చూసిన సినిమా ఇది. అండ్ ఇట్ బ్లూ మీ అవే. సౌత్ కొరియా ప్రీ డెమోక్రటిక్ టైంలో జరుగుతుంది. ఏంటది కొన్ని విషయాలు తెలియపోవటం మంచిది. గ్వాంజు అనే ఒక టౌన్కి ఫెరిస్ పీటర్ అనే ఒక జర్మన్ జర్నలిస్ట్ వెళ్ళాలనుకుంటాడు. బట్ ఎవరు అక్కడికి వెళ్తారు. బట్ ఒక టాక్సీ డ్రైవర్ డబ్బులు కాసుపడి వెళ్తాడు. అసలు ఆ ఊర్లో ఏమైందో కూడా తెలియకుండా వెళ్తాడు. అసలు గ్వాంజు టౌన్లో ఏమైంది, వెళ్ళాక వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారా, ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి. అసలు ఈ సినిమా చూసేటప్పుడైతే కొన్ని సీన్స్కి కంట్లో నీళ్లు తిరిగాయి. అండ్ సినిమా అయితే చాలా ఎంగేజింగ్ ఉంటుంది. టైట్ అండ్ ఇంటెన్స్ స్క్రీన్ ప్లేతో రాసుకున్నారు. మస్ట్ వాచ్, చూసేయండి. మూవింగ్ ఫార్వర్డ్, వెదరింగ్ విత్ యూ. ఏంటి యానిమే మూవీయా? కార్టూన్ మేము చూడమంటారా? గ్రో అప్ మ్యాన్. ఇంకా ఎన్ని రోజులు యానిమేని, కార్టూన్ పిల్లల కోసం అని బావలో కప్పలా ఉంటారు. ఒక్కసారి ఈ సినిమా చూడండి. ఒక ఇయర్ మొత్తం వర్షం పడుతుంది టోక్యోలో. దెబ్బకి సన్ని చూడడం ఒక డ్రీమ్ అయిపోతుంది చాలామందికి. అలాంటి సిచ్యువేషన్లో హీనా అనే ఒక అమ్మాయికి రెయిన్ని కంట్రోల్ చేసే పవర్ ఉంటుంది. బట్ దానికి ఒక క్యాచ్ ఉంది. అదేంటో తెలియాలంటే యూ హ్యావ్ టు వాచ్ దిస్ మూవీ. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లవ్ స్టోరీస్ విత్ వెరీ గుడ్ కెమిస్ట్రీ. ఒక క్యూట్ లవ్ స్టోరీ విత్ హార్ట్ వార్మింగ్ స్టోరీ చూడాలంటే ప్లీజ్ వాచ్ దిస్. చూసాక ఆ డైరెక్టర్ తీసిన ప్రతి సినిమా మీరే చూస్తారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యానిమేని కార్టూన్ అనరు. 俺帰りたくないんだ。この雨が止んでほしいって思う。ちょっと来て。 ఇంకా 2 సినిమాలు చాలా ఉన్నాయి. బట్ ఫస్ట్ మీరు ఈ సినిమాలు చూడండి, తర్వాత పార్ట్ 2 తెద్దాం. అలాగే మీరు ఏదైనా సినిమా అండర్ రేటెడ్ అని ఫీల్ అవుతే కమెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్లో దాన్ని కూడా యాడ్ చేస్తాను. లేదా ఈ సినిమాలు మీరు చూసినప్పుడు ఎలా అనిపించిందో అది కూడా కమెంట్ చేయండి. ఎంగేజ్మెంట్ పెరగాలి నాకు అంతే. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అసలు స్టార్టింగ్లోనే మీరు సౌండ్ అండి, అదంతా ఉత్తునే స్క్రిప్ట్ వర్క్. మీరంటే నాకు ఫుల్ ఇష్టం. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సర్లే, ఇంకో వీడియోలో కలుద్దాం. ఇంకా ఉంటానే.